వెల్కమ్ టు 90. నేను మీ రమణారెడ్డిని. ఏదైతే ఈరోజు ఈ ఛాంబర్ అసోసియేషన్ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి జిఎస్టీ ఏ విధంగా పోవాలా, లేకపోతే వ్యాపారవేత్తలు ఎలా ముందుకు సాగాలనే మీద పెద్ద స్థాయిలో ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది ఉదయం నుంచి కూడా. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏదైతే వ్యాపారవేత్త భయ్యా వాస్ మనతో ఉన్నారు. ఏదైతే ఆయన అడిగి ఈరోజు వ్యాపారం ఏ విధంగా చేయాలా, జిఎస్టీ ఏ విధంగా కట్టాలి అనే దాని మీద పూర్తి అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఏపీ ఛాంబర్స్ యొక్క సెంట్రల్ జోను కొత్త కమిటీ యొక్క ఇన్స్టలేషన్ జరిగింది నెల్లూరులో. దీనిలో ఉమ్మిని సతీష్ గారు చైర్మన్గా ఎన్నిక కాబడింది. ఈ కార్యక్రమానికి జిఎస్టీ కమిషనర్తో పాటు మేము కూడా గెస్ట్గా పాల్గొనడం జరిగింది. వ్యాపారస్తులు జిఎస్టీని ఒక భూతంగా చూసుకోకుండా జిఎస్టీ పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా అనేక సౌలభ్యాలు ఉన్నాయి. ఈరోజు వ్యాపారాన్ని సరళీకృతం చేసేదానికోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి అద్భుతమైన చట్టం జిఎస్టీ. కాబట్టి జిఎస్టీని అవగాహన చేసుకుంటే మనం తప్పనిసరిగా వ్యాపారాన్ని సులభతరంగా చేసుకోగలము. ఈరోజు కమిషనర్ గారు కూడా వారి ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి దేశం మొత్తం మీద జరుగుతున్న సంక్షేమ పథకాలు అవుతానేమి, అభివృద్ధి పథకాలు అవుతానేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా వ్యాపారస్తులు ప్రజలు కట్టే పన్నుల ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా సౌలభ్యమైనటువంటి ఈ చట్టాలను అనుసరించి వ్యాపారం చేయడం ద్వారా వ్యాపారంలో పురోగతి సాధించాలని చెప్పి తోటి వ్యాపారస్తులందరికీ కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా కొత్త కమిటీని ఒక వ్యాపారస్తుడిగా మేము ఏం కోరుకున్నామంటే, వ్యాపారస్తులకి బ్యాంకు రుణాలను ఎలా పొందాలనే దానిపైన అవగాహన పెంచాలి. ఎంఎస్ఎంఈ సంస్థలకు ఉండేటటువంటి అనేక సదుపాయాలు ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నదో ఆ సదుపాయాల పట్ల కూడా అవగాహన కలిగించడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలరు. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు జిఎస్టీ యొక్క కంప్లైన్సెస్ అవుతానేమి, ఇన్కమ్ ట్యాక్స్ యొక్క కంప్లైన్సెస్ అవుతానేమి, దీనిపైన పూర్తి అవగాహన కలిగేటట్టు చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమిటీని కోరడం జరిగింది. వారు కూడా ఎంతో ఉత్సాహంతో రాబోయే రోజుల్లో నెల్లూరు మరియు సెంట్రల్ జోన్ ప్రజలకి వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఏపీ ఛాంబర్స్ ముందుంటుందని చెప్పి దాని పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పి వాళ్ళకు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి నెల్లూరు వ్యాపారస్తులందరూ కూడా మీ వ్యాపార రంగంలో వస్తున్నటువంటి వివిధ రకాలైన సమస్యలు ఏమైనా ఉంటే మీ అసోసియేషన్ ద్వారా ఏపీ ఛాంబర్ని కలిగితే సరైన పరిష్కారాన్ని పొందగలరని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగారు. ఎంతోమంది ఈరోజు వాళ్ళ ఉద్యోగ కల్పన కల్పించారు. మీకు ఎంతలా ఫీల్ అవుతుంది? దాని సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి. నాకు ముందు నుంచి కూడా ఒక సంకల్పంతో మా జర్నీ ప్రారంభించాము. 1987లో ప్రారంభమైనటువంటి నా వ్యాపార జర్నీ సుమారుగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 39 సంవత్సరం నడుస్తున్నది. అంటే మనం ఒక సంకల్పంతో ఒక విజన్తో మనం కానీ వ్యాపారాన్ని కొనసాగించామంటే, విలువలతో కూడిన వ్యాపారము, ఒక విజన్తో కూడిన వ్యాపారాన్ని మనం కానీ ప్రారంభించామంటే ప్రతి ఒక్క సామాన్యులు కూడా అసామాన్యమైన పనిని సృష్టించగలరు. 1987లో మేము కేవలం ఒక 250 స్క్వేర్ ఫీట్లో 1,50,000 పెట్టుబడితో మేము వ్యాపారాన్ని ప్రారంభించాము. ఈరోజు రాష్ట్రం మొత్తం పైన 12 బ్రాంచులు, 3,000 మంది ఉద్యోగస్తులతో మా వ్యాపారాన్ని విస్తరించాము. కాబట్టి మేము యువతకు చెప్తుండేది ఏంటంటే, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఎక్కడైతే ఉద్యోగం చేసి ఏదో మన జీవితాన్ని వెళ్ళిపుస్తామనే భావనతో కాకుండా ఏదో ఒకటి జీవితంలో సాధించాలి అనే తపనతో ఎప్పుడైతే ఒక యువకుడు పనిచేస్తాడో, ఉద్యోగం చేయటం కాదు ఉద్యోగాలు కల్పించాలనే భావనతో ఎప్పుడైతే ఒక యువకుడు సంకల్పంతో పనిచేస్తాడో తప్పకుండా సుష్మ నుంచి బ్రహ్మాండం సృష్టించగలరు. ఆ దిశగా యువత ప్రయత్నించి ఏదైనా సరే సాధించగలరు అనే ఒక ఆలోచనతో యువత ప్రయత్నించి ఉద్యోగిగా చేయటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉద్యోగాలు కల్పన చేసే వ్యక్తులుగా తయారు కావాలని ఈరోజు యువత ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఈ పరిస్థితి ఏదైతే విలువలతో కూడిన వ్యాపారాలు చేసి ప్రతి ఒక్కరు బాధ్యతంగా జిఎస్టీలు కట్టి వ్యాపారస్తులు మరింత డెవలప్ అవ్వాలి, వేల మందికి ఉపాధి కల్పించాలి. ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రతి వ్యాపారవేత్త కృషి చేయాలని చెప్పి కూడా 90కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఈరోజు భయ్యా వాస్ మనకు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ షారిఫ్తో రమణారెడ్డి, 90 నెల్లూరు నుంచి.